థాయిలాండ్ ఇది అందరికీ తెలిసిన ప్రదేశం. థాయిలాండ్లో కరెన్సీని థాయ్ బాత్ అంటాం. ఒక థాయ్ బాత్ భారతదేశానికి ₹3 సమానం. అంటే మన ₹30 వాళ్ళ ₹10 సమానం. థాయిలాండ్ జనాభా 7 కోట్ల మంది మాత్రమే. అక్కడ రీసెంట్గా ఎలక్షన్స్ జరిగాయి. ఆ ఎలక్షన్స్ని స్నాప్ జనరల్ ఎలక్షన్స్ అంటారు. అక్కడ పార్లమెంట్లో 500 సీట్లు ఉంటాయి. అక్కడ ప్రధాన పార్టీలు 3: బూమ్ జతాయ్ పార్టీ, పీపుల్స్ పార్టీ, ప్యూ థాయ్ పార్టీ. ఈ 3 చాలా పెద్ద పార్టీలు అక్కడ. మ్యాజిక్ ఫిగర్ పార్లమెంట్ ఎలక్షన్లో గెలిస్తే 251 ఉండాలి. కానీ రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో ఎవరికి కూడా మ్యాజిక్ ఫిగర్ రాలేదు. కానీ అత్యధికంగా బూమ్ జతాయ్ పార్టీకి 195 సీట్లు వచ్చాయి. సెకండ్ ప్లేస్లో పీపుల్స్ పార్టీ ఉంది, 150. ప్యూ థాయ్ పార్టీకి 90 సీట్లు ఉన్నాయి. అయితే అందరూ అనుకునేది ఏదంటే అనుటిన్ చాన్ విరాకుల్ భూమి జతాయ్ పార్టీ అధ్యక్షుడు ప్రైమ్ మినిస్టర్ కాబోతున్నాడు అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే సీట్లు ఎక్కువగా ఉన్నందుకు అతను కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి అక్కడ ప్రధానమంత్రి అవుతాడు. ఇక్కడ థాయిలాండ్లో రాజకీయ అస్థిరత అనేది ఎక్కువగా ఉంది. ఈ సరైన రాజకీయ స్థిరత్వం ఉంటుందని ఆశిద్దాం.